ఉన్నాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఇలాంటి ఉపవాస దినాలలో మనం చేయవలసిన పనులు, మనం చేయవలసిన కార్యక్రమాలు ఎట్లాగునుండాలి? దేవుడు తన యొద్దకు వచ్చు వారిని ఎవ్వరినీ త్రోసివేసేవారు కాదు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్యే ఒక మాట చెప్తారు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు నన్ను అడుగవలెను. ఇంకా ఆయన మాట్లాడుతూ అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు, తట్టుడి మీకు అని ఆగితే బాగుండేది. వెంటనే ఆయన అంటాడు, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇవ్వను. ఉపవాస దినాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రార్థన ప్రభు చెంతకు చేరాలి అనంటే అహాన్ని గర్వాన్ని విడిచిపెట్టి తగ్గింపు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. మనషే తగ్గించుకొని ప్రార్థన చేశాడు, యెహోషువపాతు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నినివే పట్టణ ప్రజలు కీడు మేలుగా మార్చుకోవటానికి వారు తమ చెడు నడతలను మానుకొనెను అని గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ప్రార్థనను ఆలకించి మనకు మేలు చేస్తాడు, మనకు ఉపకారం చేస్తాడు అని అనటానికి అనేకమైన ఆధారాలు చరిత్రలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఈ ఉపవాస దినాలలో కొన్ని కష్టాలు శ్రమలు గుండనో నీవు ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. నీకైనా నాకైనా కొన్ని కష్టాలు శ్రమలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కష్టాలలో నుండి శ్రమలలో నుండి మనం బయటపడాలి అని అంటే మనం ఏం చేస్తే బయటపడతాం? దేవుని సన్నిధిలో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనందరికీ తెలిసిన విషయం, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలన్నింటిలో నుంచి విడిపించెను అని అంటాడు. ఎట్లాగున దేవునికి మొర్రపెట్టారు? మొర్రపెట్టినప్పుడు ఆ కష్టాలలో, ఆ కొదువులలో, ఆ శ్రమలలో మరి ఎక్కడ పరిష్కారాన్ని ఆయన చూపించాడు అని అంటే, ప్రార్థన చేయటం మన పని, కార్యములు చేయటం ప్రభు యొక్క పని. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో 1-2 విషయాలే మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. మనందరికీ తెలిసిన విషయం బాగా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 24, 25 వచనాలని 23 నుండి చదువుకుందాం. 23 నుండి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన ఆ ప్రాంతానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ వాయిన వారికి కట్టడను విధిని నిర్ణయించి పరీక్షించను. చాలు. అంటే సందర్భం ఏంటనంటే, 4 తరాలు ఐగుప్తు దాస్యములో దేవుని పిల్లలు అనబడిన ఇశ్రాయేలీయులు మగ్గిపోయారు. ఆ వెట్టి చాకిరి తట్టుకోలేక, ఆ బాధలు పడలేక వారందరూ ముక్త కంఠముతో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేసరికే దేవుడు వారి మొరాలకించాడు. వారిని బయటికి తీసుకురావటానికి ఓ బృహత్తరమైన ప్రణాళికను ఏర్పాటు చేసి మోషే అనే తన సేవకుని ద్వారా దేవుని మాటలు సంఘానికి అందించి వాళ్ళందరినీ వెలుపలకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ తీసుకురావటానికి ముందు ఇశ్రాయేలీయులకు దేవుని మీద నమ్మకం కలగటానికి, ఇశ్రాయేలీయులకు ప్రభు పట్ల గొప్ప విశ్వాసం అభివృద్ధి కలగటానికి వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు అవన్నీ చూచారు, నమ్మారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, 2 పాయలు అయిపోయింది. ఇన్ని కార్యాలు చూచి కూడా వాళ్ళు చివరికి వాళ్ళ జీవితాలలో మార్పు లేకుండా ఉన్న ఒక లక్షణం ఏంటనంటే సొనగటం,
కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంట? సొణుగుతున్నారు. దేవుని పిల్లలే ఐగుప్తులో అద్భుతాలు చూశారే, దేవుని కార్యాలను చూచారే. ఎర్ర సముద్రం అలాగున 2 పాయలుగా విభజింపబడినప్పుడు కన్నులారు చూచారు కదా. మరి ఇంత అద్భుతం చేసిన దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు ఇలాంటి ఉపవాస దినాలలోనే కాకుండా ప్రతి క్షణాన దేవుడు మన పట్ల కూడా చేస్తున్నాడు, చూస్తున్నాం. వాటన్నిటినీ అనేక మంది సాక్ష్యం ఇస్తుంటే వింటున్నాం. మీ కళ్ళతో మీరు, నా కళ్ళతో నేను కూడా చూచాను. చూచిన తర్వాత, మేలొందిన తర్వాత ఏదైనా కష్టం వస్తే గతంలో ఇన్ని మేలులు చేశాడు కదా దేవుడు, గతంలో ఇన్ని ఉపకారాలు చేశాడు కదా నా దేవుడు, నాకు ఈ సమస్య నుంచి కూడా పరిష్కారం ఇస్తాడు, అయితే నేను ఆయనకు మొర్ర పెట్టాలి అనే ఆలోచన మాత్రం వీళ్ళకి రావట్లా. వీళ్ళకున్న లక్షణం ఏంటనంటే సొనగటం. మరి ఉపవాస దినాలలో నేను ఎక్కువగా విడిచిపెట్టాల్సిన ఏయో గుర్తు చేయాలి. మనం కూడా సొనుగుడు అనేది విడిచిపెట్టాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు గార్చినా, నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయాలనంటే సొనగటం అనేది విడిచిపెట్టాలి. ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు నాకు, ఏం చేశాడను. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని. మనంత రివర్స్, ఏం చేశావయ్యా నా కోసం ఊళ్ళందరికీ చేశావని, నాకు మాత్రం ఏమి. అసలు అట్ట అనకూడదంట. దేవుడు ఏం చేయలేదా? ఏం చేసావని అంటానికి నోరిచ్చింది ఎవరు? మాట్లాడటానికి నాలుగు ఒక పక్కకు పోయి కొరుక్కోకుండా, నోటి మాట బడిపోకుండా చేసింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. పరిశీలన చేసుకోవాలి. మీకు ఏదో ఉద్యోగ ప్రసంగికుల్లాగా అరిసి కేకలిటి చెప్తే అబ్బో ఏం చెప్పాడు, బలి చెప్పాడు అనుకుంటారు. కొంతమంది ఈ మధ్య బాగా భ్రమలో ఉన్నారు. సరే ఏం చెప్పాడు అన్నట్టు, ఏం చెప్పాడో తెలియదులే కానీ బలి చెప్పాడు అని అంటారు. అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో వారి కళ్ళ ముందు కన్నులార చూడటానికి కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం చరిత్ర పుటలలో పాయలు చేయటం ఆనాడు ఈనాడు ఏనాటికి లేని గొప్ప కార్యం. సముద్రంలో త్రోవను కలుగు చేసిన కార్యాన్ని కూడా చూచి సమస్య వస్తే ఎంత మేలు చేసిన దేవుడు మాకున్నాడుగా అని చెప్పి అనుకోకుండా సొనగటం మొదలుపెట్టారు. ఏంటి వాళ్ళకు వచ్చిన సమస్య అనంటే, ప్రయాణం చేస్తున్నారు, అక్కడేం వాళ్ళు నికరంగా ఉండరు, అక్కడేం నిలకడగా నిలిచి ఉండరు, కొద్ది రోజులు ఉంటారు. త్రాగటానికి నీళ్లు కనపడితే వెళ్ళారట. ఆ నీళ్లు త్రాగితే నీళ్లు చేదుగా ఉన్నాయంట. చేదుగా ఉన్నాయి అన్నప్పుడు సమస్య వచ్చిందిగా. వాళ్ళకేమో నీళ్లు చేదు అవ్వడం సమస్య, నీకు ఆరోగ్యం సమస్య, జరుగుబాటు సమస్య, మార్పు లేని పిల్లల సమస్య, కుటుంబంలో అనేక ఇబ్బందులు, కష్టాలు, సమాజంలో నిందలు, నిట్టూర్పులు, నీకు మారా అనుభవం లాంటివే. అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలనంటే సొనగకూడదు, కొనకూడదు అంట. ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఎవరి మీద సొనిగారు? దేవుని సేవకుని మీద సొనుగుతున్నారంటండి. యెహోవా మీద సొనుగుతున్నారు, మోషే మీదను సొనుగుతున్నారు. 24వ వచనంలో మాట మారకూడదుగా, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద. ఎంత గొప్ప భయంకరమైన పరిస్థితి అండి. దేవుని మీద, దేవుని సేవకుని మీద సొనుగుతున్నారట. ఉపవాస దినాల్లో కూడా కొంతమంది సొనుగుతారు. ఎంత చక్కగా సొనుగుతారు. మా కోసం ప్రార్థన చేయలేదే, మమ్మల్ని పట్టించుకోలేదే. లైవ్లో చెబుతున్నా, ఎటువంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారండి. మాటలు వింటున్నారు ఇప్పుడు కొంతమంది కదండి. ఇంకొంతమంది ఇష్టమైతేనేమో అబ్బా ఏం బాగుంది ఈరోజు ప్రసంగం, ఇష్టం లేకపోతే అంటారు ఏంటి సమయం ఏంటి, సందర్భం ఏంటి, చెప్పేది ఏంటి, సిలువను గురించి చెప్పాలి. ఏముంది అసలు? ఇప్పుడన్నా నువ్వు సిలువను గురించి చెబుతుంటే విన్నావా? అసలు ఆ ప్రేమను తలంచుకున్నావా? అబ్బా పాట పాడేటప్పుడు మాత్రం దుఃఖపడతావు. అందుకని భక్తుడు అంటాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణాయనురా.
మనం సిలువను చూడటం అన్నానంటే మనం ఏదో ఒక చెక్క సిలువ పెట్టుకోనో సిమెంట్ సిలువ పెట్టుకోనో దాన్ని చూడటం అన్న మెళ్ళ వేసుకొని సిలువను చూసుకొని దాన్ని చూడటం అని కాదు. సిలువలో యేసు ప్రభు వారు పెట్టిన ఆ ప్రాణత్యాగాన్ని, ఆయన అనుభవించిన శ్రమలని, 1-40 కొరడా దెబ్బలు తిన్నాడే, తలను ముండ్ల మగుటం అదమబడిందే, ఆ నడవలేని పరిస్థితుల్లో మోయలేని సిలువను మోసుకొని ఆ ఎత్తైన కోసుగా బహు పదునుగా ఉన్న రాళ్ల మధ్యలో గొల్గతా కొండపైకి ఎక్కుచున్న ఆ పరిస్థితులను జ్ఞాపకానికి తెచ్చుకొని ఏం చేయాలి అని అంటే, ప్రభువా నా కొరకు ఇంత ప్రాణత్యాగం చేసి నీ శ్రమలు పడినా నా బ్రతుకు మార్చుకోలేకపోయానయ్యా, నా జీవితం మార్చుకోలేనయ్యా, ఇదిగో నాకు ఇన్ని కష్టాలు ఇట్లాగ వస్తున్నాయ్యా, నా బ్రతుకులో మారా అనుభవాలు ఎంటబడుతున్నాయి. ఇప్పుడు ఆ మారా అనుభవాలు మధురం కావాలనంటే సంఘం మీద సొనగటం, సేవకుని మీద సొనగటం, కడకు నీ మీద సొనగటం మానేసి ఏం చెయ్యాలో నీ వాక్యంలో చెప్తున్నావు కదా, అలాగ నేను చేయటానికి సహాయము చెయ్యి. సంఘం అంతానేమో సొణిగారట, కానీ మోషే భక్తుడు ఏం చేశాడు అనంటే లెక్క ప్రకారం ఆయన ఎవరి మీద సొనగాలి, ఎందుకు వచ్చిన గోళాయి, అక్కడో గొర్రెలు కాసుకుంటాం మిద్యానారణ్యంలో భద్రంగా దాగి ఉన్నవాడిని తీసుకొచ్చి వెలుపులకు తెచ్చి నాకు ఈ గతి పట్టించావని చెప్పి ఆయన కూడా సొనగాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసండి, 25వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు యెహోవాకు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసిన కొందరేమో సొణిగారంట, ఒక ఆయనేమో దేవునికి మొరపెట్టారు. ఉపవాస దినాలలో నీకు కూడా సమస్యలు ఉన్నాయి, నీకు కూడా కష్టాలు ఉన్నాయి, మారో అనుభవాలు నిన్ను చుట్టి నిన్ను పట్టి నీ నట్టనడింట్లో కాపురం ఉంటున్నట్టుగా ఉన్నాయే. ఇప్పుడు ఆ మారో అనుభవాలు మధురానుభవాలుగా మార్చబడాలనంటే ఇశ్రాయేలీయులలాగా సొణుగుతావో లేకపోతే మోషే భక్తులలాగా మొర్ర పెడతావో ఒక నిశ్చయితకు రావాలి, ఒక నిర్ణయానికి రావాలి, ఓ తీర్మానానికి రావాలి. జరిగి తినాలేవో ఇప్పటి వరకు అయిపోయినాయి, 5వ తారీఖు నుంచి ప్రారంభించావు, దాదాపుగా 14వ తారీఖుకి వచ్చావు, మిగిలిన దినాలైన ప్రభువా సొనుగుడు గొనుగుడు నాకు తీసేయ్యా, నేను నీకు మొర్ర పెడతానయ్యా. మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడు, మోషే భక్తుడు ఒక్కడ మొర్ర పెడితే ఆ సమస్యకు పరిష్కారం అక్కడే చూపించాడు. ఏం చూపించాడు అన్నానంటే, ఆయన ఒక చెట్టు యొక్క కొమ్మని చూపించాడు. ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి విరిచి ఎక్కడేసాడట, నీళ్ళల్లో వేశాడు. వేస్తే ఇప్పుడు ఆ చేదైన నీళ్లు మధురమైన నీళ్లుగా మారిపోయాయి. మన జీవితంలో చేదైన అనుభవాలు మధురానుభవాలుగా మార్చడానికి 2020 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, 2000 సంవత్సరాల క్రితం అనకూడదు కానీ, ఆయన భూమి పుట్టక మునిపే ఉండి సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త. ఆ సజీవుడైన దేవుడు ఏం చేశాడనంటే, నరావతారిగా లోకంలోనికి వచ్చి ఆ చెట్టుని విరిచి నీళ్ళల్లో వేస్తే మధురమైనట్లుగా చెట్టులో నుండి వచ్చిన 2 కమ్మీలు, ఒక అడ్డ కమ్మి ఒక నిలువు కమ్మి, ఆ సిలువ పైన తన ప్రాణాన్ని పణముగా పెట్టడం ద్వారా మారా పాపపు అనుభవం, చేదైన అనుభవం మధురానుభవంగా పరమ తండ్రిని తండ్రి అని పిలిచే అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. దీని అంతటి కారణం ఏంటనంటే, సమస్య వచ్చింది, సమస్యలో సొణిగినోళ్ళేమో ఇబ్బంది పడ్డారు, సమస్యలో దేవునికి మొర పెడితే పరిష్కారం అక్కడే దొరికింది. కనుక మనం కూడా చేయాల్సింది ఏంటి, సమస్య వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలి. ఉపవాస దినాలలో మనం చేయాల్సింది సొనుగుడు మాందాం, వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, నా జీవితం ఎట్టయింది, నా బ్రతికే ఎట్టయింది, దేవుడు నాకు ఏం చేశాడు అనే ఆలోచన మన మదిలోనికి కూడా రాకుండా మనం చేయాల్సింది ఏంటనంటే, నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, ఆయన మన ఆశను తప్పకుండా తీరుస్తారు. ఇదిగో ఇశ్రాయేలు కన్యక, నేను నీతో మాట్లాడుతున్నా, నేను మరలా నిన్ను కట్టేదను, నీ ప్రాకారములను మరలా కట్టేదను. కట్టే దేవుడు మనకున్నాడు, తిరిగి నూతన పరిచే దేవుడు మనకున్నాడు. పవిత్రపరిచి మనం కోల్పోయిన వాటిని, మారా అనుభవాలని మధురమైన అనుభవాలుగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. అవన్నీ మనం పొందుకోవాలి అనంటే దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. మోషే భక్తుడు, సంఘమంతటికి సమస్య వచ్చింది, సంఘమంతా సొనిగారు, కానీ దైవజనుడై ఉన్న మోషే భక్తుడు యెహోవా సన్నిధిలో మొర్రపెట్టాడు. దేవునికి మొర్రపెడదాం,
మిగిలిన వాళ్ళు సొనిగితే సొనిగారేమో. దేవుడు నీకు మేలు చేయాలనంటే, దేవుడు నీ కుటుంబానికి ఉపకారం చేయాలనంటే, దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చాలి అనంటే, అవమానాలను సన్మానాలుగా మార్చాలి అనంటే, మనం కూడా ఈ వసంత దినాలలో దేవునికి మొర్ర పెడితే సమస్య అక్కడే ప్రక్కనే పరిష్కారాన్ని కూడా దేవుడు ఇస్తాడు. త్వరగా ఇంకొక 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే హాగరమ్మ జీవిత పరిస్థితులు మనకు జ్ఞాపకంకి వస్తాయి. మొత్తానికి ఇక్కడ సమస్య ఏంటోనంటే, వందనాలు చెప్పకపోగా తందనాలు తెచ్చి పెట్టుకుందేమో. సరే ఈ బాధ తట్టుకోలేక మొత్తానికి ఏదో పంపించిన తర్వాత ఆమంట ఆ బిడ్డను తీసుకొని కావలసినవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ అని చేసిన పని ఏంటి? మొత్తానికి ఉన్నంతసేపు తినటానికి ఉన్నంతసేపు ఆమె ఏం చేసిందంటే అండి, 21వ అధ్యాయంలో 14వ వచనం అనుకుంటా కదా. కాబట్టి తెల్లవారినప్పుడు లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద దానిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో చూసారా ఉన్నప్పుడు ఏం చేసింది? ఎక్కడ తిరిగింది? ఇటు అటు. అప్పుడప్పుడు మనం కూడా వసంత దినాలని చెప్పుకొని ప్రార్థన ఏర్పాటు చేసుకొని తాలింపు వేయటానికి ఉప్పు కోసం, నూనె కోసం, పప్పు కోసం, చిల్లర కొట్టుకు కరివేపాకు కోసం ఎప్పుడు దాకా తిరుగుతాం? 5 నిమిషాల దాకా 3 దాకా, లేకపోతే 2:45 దాకా హడావుడికి. అప్పుడు స్నానం చేసి నువ్వు వచ్చి కూర్చోగానే ఆశీర్వాదంబుల్ మా మీద ఆఖరి పాట ఏంటి ఇస్తారులే వేయండి. అంతా అయిపోయినాక ఏముంది ఉపవాస కోటాల్లో ప్రార్థన పెట్టుకున్నాం, మాకేం చేశాడు దేవుడు? అసలు నువ్వేం చేసావు? ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో ఇటు అటు తిరగటమే సరిపోతుంది. అరే ఇంట్లో కూటమి పెట్టుకుంటే ఇటు అటు తిరగటమే. సాపు కోసం తిరగా, ఏమండి చీపురు కోసం తిరగా మానేయాలి. దేవుని సన్నిధిలో మొత్తం సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు అటు తిరుగుతున్నదంట. ఎంతసేపు తిరిగిందామన్నానంటే తినటానికి ఉన్నంతసేపు తిరిగిందంట. ఎప్పుడు మానేసింది తిరగటం అన్నానంటే ఆ 15వ అధ్యాయంలో తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. చాలు తిత్తిలో నీళ్లు అయిపోయేసరికి పిల్లోడు ఏడుస్తునేసరికి ఏమొస్తుంది ఏడుపు. ఎవరు ఏడితే వచ్చింది? పిల్లవాడు ఏడిస్తే ఈ తల్లికి కూడా ఏడుపు వచ్చేసి వాడు గొక్కబట్టి ఏడుపు ఆపలేకపోయేసరికి గొంతు వెళ్ళిపోతుంది, తడారిపోయింది. ఎక్కడ నీళ్లు దొరకట్లా, అక్కడున్నాయని చెప్పి అటు ఇటు పరిగెత్తింది. ఎక్కడికి వెళితే అక్కడ ఎండమావులే కానీ నీటి ఓటలు ఏమీ కనపడలా. అప్పుడప్పుడు మనం కూడా ఎట్టాగనే చూస్తూ ఉంటాగా, అక్కడికి వెళితే జరిగిద్ది, ఇక్కడికి వెళితే జరిగిద్ది, అటు తిరిగి ఇటు తిరిగి అడవి కాసిన వెన్నెలలాగా ఎండమావులే మనకు కనపడతాయి. కానీ మనల్ని దేవుడు సంతృప్తికరమైన రీతిలో నడిపించాలని అంటే అటు ఇటు పరుగులు తీయకూడదంట. దేవునికి ఇచ్చిన సంఘంలో, దేవునికి ఇచ్చిన స్థితిలో దేవుడు నిన్ను ఎక్కడ దర్శించాడో అది అక్కడే ఉండి నువ్వేం చేయాలనంటే దేవునికి మొరపెట్టాలి. నీళ్ళు అయిపోయినాయి, బిడ్డ ప్రాణం మీదకి వచ్చింది, గొంతు ఎండిపోతుంది, ఏడుస్తూ ఉన్నాడు. ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు చూచి గుండె తరుక్కుపోయి అమ్మో నా కళ్ళ ముందే ఏడ్చి గొంతు తడారిపోయి గుండె ఆగి చచ్చిపోతాడు, నేను చూడలేనని చెప్పి ఆ బిడ్డనట ఓ చెట్టు క్రింద పడుకోబెట్టి, పొద కింద నీళ్ళలో పడుకోబెట్టి ఆమె ఎంత దూరం వెళ్ళిందనంటే వింటి వేత అంత దూరం. అంటే ఓ వ్యక్తి బాణం తీసుకొని గురిపెట్టి కొడితే అంత దూరం వెళ్ళిద్దో ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే ఏడుపు వినబడనంత దూరం వెళుతుంది. వెళ్ళి కాళ్ళు చేతులు కదిలేస్తాడుగా. ఏడుపు ఆగిపోతే, కాళ్ళు చేతులు కదిలించడం ఆగిపోతే ఇక చనిపోయాళ్లే అనుకొని అప్పుడు రావచ్చులే అనుకొని గుండె చెరువైపోయేలాగా ఆమె దూరాన ఉండి ఏడుస్తూ ఉందంట. దేవుడు ఈ బిడ్డను విడిచిపెట్టి ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతా ఉన్న సరంజామా అంతా తిని అవజేసుకున్న ఆమె మొర వినలేదంట దేవుడు. ఎవరు మొర విన్నాడు? దేవుడు ఆ చిన్నవాని మొర. అప్పుడు అన్నాడంట, ఆగరు ఏమొచ్చింది నీకు?
ఉన్నప్పుడు అటు ఇటు తిరగటం ఎందుకు? దేవుని సన్నిధిలో ఓ మంచి ప్రార్థన చేసుకుంటే నువ్వు ఎటు పోవాలో నీకు చూపించాడు. అందుకని దైవజనులు రాజబాబాయ్ గారు అంటారు, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా. దేవుని సన్నిధిలో ఓ నిశ్చయిత ఉండాలి. ఇప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడంట, ఎందుకు నీకేమొచ్చింది అటు ఇటు తిరుగుతున్నావని. అందులో అంటున్నాడు, నేను చదువుతున్నాను చూడండి, 21వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా నేను చేసేదనని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ నీళ్ల సంచిని, ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. సమస్య వచ్చింది, అంతకుముందు ఏం అక్కడ లేదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ చిన్నవాడిని ఏడుపు చూసిన తర్వాత 10 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దగ్గర నీకు పరిష్కారం అని చెప్పాడా? ఎక్కడ సమస్య అక్కడనే పరిష్కారం ఇచ్చాడు. మీకు ఈ విధంగా చెప్పాలనంటే నేను చాలా మీకు తెలిసినవి మీకు తెలియని ఏం కాదు. కానీ ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు ఆయనతోటి? ఎవరితో అన్నాడు? అబ్రాహాం గారితో, అయ్యా నీకున్న ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా అర్పించన్నాడు. వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం కట్టి కట్టెలు పెరిచి దాని మీద పెట్టి కత్తి ఎత్తగానే దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రామా ఈ చిన్నవాని మీద. మరి ఇప్పుడు సమస్య వచ్చింది, కట్టిన బలిపీఠం ఉట్టిగా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? దేవునికి బలి అర్పించాలి. మరి ఏం లేదుగా. ఏంటన్నానంటే ఎక్కడ సమస్య వచ్చిందో అదిగో అక్కడే పరిష్కారం. ఆ పొదలో ఓ గొర్రె పిల్ల చిక్కుకొని ఉండటం చూచాడంట. అట్లాగనే సంసోను కూడా పచ్చి గాడిద దవుడు ఎముకతో అంతమందిని చంపేసిన తర్వాత సమస్య వచ్చింది, నీళ్లు లేవు, దప్పికేస్తుంది, గొంతు తడారిపోతుంది. అయ్యా ఇదిగో ఈ అన్యులతో పాటు నేను కూడా చావటానికి నన్నకి ఇంత గొప్ప విజయం ఇచ్చావా అని దేవునికి మొర్రపెట్టి అట్లాగును భూమిలో ఆ గాడిద దవడ ఎముక గుచ్చి చీలిస్తే అక్కడ ఓటలు, జల ఓటలు పుట్టాయంట. అంటే సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల్లోనే మనం ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. మారా అనుభవమే, కానీ ఒక్కని దేవుని సన్నిధిలో పెట్టిన మొర్ర మధుర అనుభవంగా మార్చబడింది. బిడ్డకు నీళ్లు లేవు, ప్రాణం మీదకి వచ్చింది, ఇటువంటి తిరిగింది, మొత్తం అయిపోయాయి. కానీ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే హాగరమ్మ దూరంగా వెళ్ళిపోయింది, కానీ దేవుడు అక్కడే కూర్చొని ఏడుస్తున్న చిన్నవాని మొరని విన్నాడు. మనం దూరం పోవద్దు, సమస్యను చూసి పారిపోవద్దు, కష్టాలను చూసి పారిపోవద్దు. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు మేలు చేస్తాడు. ఈ ఉపవాస దినాలు అందుకే చాలామంది ఆచారంగా చేస్తారేమో, నువ్వు మాత్రం దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టి శత్రువుకి సమస్యలకి ఎదురు నిలిచేవారిగా ఉండాలి. ఇశ్రాయేలీలు అందరూ సరంజామా అంతా తగిలించుకున్నారంట. ఉదయాన్నే ఏలేస్తున్నారు, గొలియాతును చంపటానికి బోర్లు ఊతున్నారు, ఏళ్ళేస్తున్నారు, కేకలేస్తున్నారు, వెళుతున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాడి పర్సనాలిటీ చూచి ఒక్కడు ఎలదాటితే ఒట్టు పెట్టండి వెనక్కి వచ్చేస్తున్నారంట పైబడి. కానీ దావీదు ఒక్కడు జయించడానికి గల కారణం ఏంటనంటే దేవుని మీద ఆనుకున్నాడు. కనుక ఈ రాత్రి నీవు నేను కూడా సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనేక మందికి రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, నిట్టూర్పులు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో నుంచి, సమస్యలన్నింటిలో నుంచి ఈ ఉపవాస దినాలలో మనం బయటపడాలి. యుద్ధ సరంజామా తగిలించుకున్న వాళ్ళందరూ గొలియాతును చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనేక మంది అనేక రీతులుగా సరంజామా బుధవారం నుంచి తగిలించుకున్నారు, బసం బుధవారం నుంచి. కానీ కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడనంటే బుధవారం ఒక్కరోజే మేము గుర్తొస్తామండి, ఇంకొంతమంది శుక్రవారం, ఇంకొంతమంది ఆదివారం ఒక్కరోజేనండి, ఇంకొంతమంది లేదండి అసలు కాకపోతే చాలా లాంగ్ టైం చేశానండి. ఎవరికి కావాలండి ఈ ఎక్స్పీరియన్స్? కావాల్సింది ఏంటన్నానంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. ఉపవాస దినాలలో ఒకళ్ళ సంగతి మీకు అనవసరం,
మీ మట్టుకు నీకు మేలు కలగాలి, నీ పిల్లలకు దీవెన కలగాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి. మూడు బారిన బిడ్డల జీవితాలలో పెళ్ళిళ్ళతో ఫలభరితంగా ఉండాలి. అలాగనే గర్భఫలాలు ఫలించి ఆశీర్వాదకరంగా ఉండాలి. మేలులను మనం పొందుకొని సాక్షులుగా ఉండాలి అనంటే సమస్యలలో ఉన్న మనం ఈ సమస్యలలోనే దేవునికి మొర్రపెట్టేవారిగా ఉందాం. ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం హృదయపూర్వకంగా దేవునికి మనవి చేసుకుందాం. అయ్యా, నా జీవిత పరిస్థితి ఎలాగున్నది బాబు, కష్టాలయ్యా, శ్రమలయ్యా, నిందలయ్యా, నిట్టూర్పులు నా దేవా, ఎన్నో మార్లు చావే మేలు అనుకున్నానయ్యా, కుటుంబానికి ఆశీర్వాదం లేదయ్యా, మీ సన్నిధికి వచ్చు పోవచ్చు ఉన్నానయ్యా, నాకు దీవెన లేదు ప్రభువా, ఈ ఉపవాస దినాలలో నీవు నాకు మేలు చేయ, నాకు దీవెన దయచేయ అడగవా ప్రభువుని. హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేసుకోవా, హృదయపూర్వకంగా దేవునికి మనవి చేసుకోవా. దేవుడు నమ్మదగిన వాడు కదా, తనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కాదు కదా. శ్రమలలో సమస్యలిపోయావేమో, దేవుడు అంటున్నాడు, నేను నీ సమస్యకి పరిష్కారం ఇస్తా. నేను ఎక్కడ సమస్య అదిగో అక్కడే ఆ ప్రక్కనే నీకు పరిష్కారాన్ని నేను ఇస్తాను. ఎప్పుడు అనంటే సొణిగినప్పుడు కాదట, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు. దినాలలో సొణిగేవారు ఎక్కువ ఉంటారు, కానీ మొరపెట్టేవారిని దేవుడు చూస్తూ ఉంటాడంట. దేవానికి స్తోత్రమున. దేవా మీకు స్తోత్రమున నాయనా. అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. నా యేసయ్యా, యేసురాజా, మా శ్రమలలో మమ్మలను చూచే దేవా, యేసురాజా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా, నా దేవా. నిన్ను విడచి నీ ప్రేమ తలచి, నిన్ను విడచి నీ ప్రేమ తలచి, నేనెటు పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నాయకుడానా ఆర్తధ్వని విని, నాయకుడానా ఆర్తధ్వని విని, నావను నడిపించినావే, తీరము చూపించినావే,
నవను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకెలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకెలా గలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి, ఆదరణి చూపినావే, నూతన బలమిచ్చినావే. ఆదరణి చూపినావే, నూతన బలమిచ్చినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించక, అన్యులే నన్ను అపహసించక, ఆత్మీయులే నన్ను అవమానించక, అన్యులే నన్ను అపహసించక, అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా. యేసయ్యా యేసయ్యా చెప్తా, యేసయ్యా యేసయ్యా నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా నువ్వయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరం హృదయపూర్వకంగా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నేనెట్టు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకెల్లా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెట్టు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల్లా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిల్లా చూపగలరు యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందాం. ఈ 40 దినాలు వ్యర్థంగా పోనీయొద్దు. జరిగిన దినాలు ఇప్పటి వరకేవో జరిగిపోయాయి. పోయిన ఉపవాస దినాల నుండి ఈ ఉపవాస దినాల వరకు ఎన్నో అవమానాలు అనుభవించావు నువ్వు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు అనుభవించావు. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రేమించి ఆయన నీ కొరకు ఈ మాటలు ఇచ్చాడు. శ్రమలను బట్టి సొనగొద్దమ్మా, దేవునికి మొరపెడదాం. తిండి లేనప్పుడు సొనిగారు ఇశ్రాయేలు, అద్భుతాలు చూచిన వాళ్ళే. మన భాషలో ఎర్ర సముద్రంలో నుండి మేఘము క్రింద నుండి నీళ్లలో బాప్తిస్మం తీసుకున్న పోలికే పోలికే. కానీ ఆ తరము వారిలో 2 మినహా అందరూ రాలిపోయారు. నీవు నేను బాప్తిస్మం తీసుకున్నాం. ఐగుప్తును వారు విడిచారు, పాపాన్ని నీ విడిచావు. నీళ్ల గుండా వారు బాప్తిస్మం ద్వారా ప్రయాణం చేశారు. మనం కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ద్వారా ప్రయాణం చేశాం. బాప్తిస్మం పరలోకానికి తీసుకెళ్ళదు కానీ అంతము వరకు సహించిన వారే, అంతము వరకు సహించిన వారే. ఆత్మీయులు నిన్ను అవమానించారు. అనేక మంది మేలు చేస్తారు నాకు అనుకున్న వాళ్ళు కీడు చేశారు. అయినా సొనకూడదు. దేవుడే నమ్మదగిన వాడుగా, మోయబడిన గర్భాలను తెరువు చేసేది మన దేవుడేగా. ఏకాంగులను పెన్నీళ్లతో సంసారులనుగా చేసేది మనం కొలిచే దేవుడేగా. నీ పిల్లలకు మార్పును కలుగు చేసేది ఈ దేవుడేగా. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం నిండు మనసుతో. ప్రభువా, ఈ ఉపవాస దినాలలో నేను సమయాన్ని వ్యర్థంగా పోనివ్వక మీ సన్నిధానంలో గడుపుతానయ్యా. అహాన్ని గర్వాన్ని విడిచిపెడతానయ్యా. నా కుటుంబంలో రోగాలు ఉన్నాయి, నా కుటుంబంలో బాధలు ఉన్నాయి, నా కుటుంబంలో అనేకమైన చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయ్యా. అయ్యా, ఈ రాత్రి నీవు నన్ను దర్శించి నాకు మేలు చెయ్యయ్యా. ప్రభు సన్నిధిలో అడగవా, ప్రార్థన చేయవా? బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేయవా? మౌనిక కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు గర్భఫలముతో దీవించు. ముక్త్యాల సంఘంలో ఉన్న మన ప్రియ బిడ్డలు ప్రసాదు క్రాంతిల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రసాదు క్రాంతిల యొక్క జీవితంలో గర్భఫలముతో దీవించేటట్లు ప్రార్థన చేద్దాం.
అలాగనే వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ముత్యాల సంఘంలో అనేకులు ఉన్నారు, ఇక్కడ అనేకులు ఉన్నారు. మనోజ్ కొరకు ప్రార్థన చేద్దాం. జయశ్రీ అనే కుమార్తె కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే నిందలలో, నిట్టూర్పులలో, అనారోగ్యంలో, శ్రమలలో, సమస్యలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థనలు. ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మన ప్రియ కుమారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు తనను స్వస్థపరచినట్లు, తన అత్తగారు లక్ష్మమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని బాగు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటానికి ఎన్నో సమస్యలు మన కన్నులు ఎదుట మనకు కనపడతారు. ఎవరు దేవుని ఆశ్రయిస్తారో, ఎవరు దేవుని చెంతకు వస్తారో ఈ రాత్రి వాళ్ళకి దేవుడు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ముత్యాల సంఘంలో ఉన్న అరుణ అనే సహోదరి యొక్క తల్లి భయంకరంగా కడుపులో గడ్డ చేత, గణితి చేత బాధపడుతూ దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేయాలి. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ కృపను బట్టి, మీ దయా సంకల్పాన్ని బట్టి మీరు ఇచ్చిన మంచి తరుణానికై వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో శ్రమలు ఎక్కడో, ఆ శ్రమలకు పరిష్కారం కూడా ప్రక్కనే ఉంచుతావు నాయన. కేవలం మేము మిమ్మల్ని ఆశ్రయించాలని, మీకు మాత్రం మొర్ర పెట్టాలని. సొనుగుడు ఉంటే సమస్యలకు పరిష్కారం ప్రక్కనే ఉన్నా మాకు కనపడదయ్యా. కానీ మేము సొనుగుడు మానేస్తే, మిమ్మల్ని ఆశ్రయించితే ఆ సమస్యకు ప్రక్కనే పరిష్కారాన్ని సిద్ధపరిచిన దేవుడు కదయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, ఇంకెంతకాలం నేను ఇలాగునుండాలి, నేను మంచిగా ఉన్న నా బ్రతుకునకన్నీ కష్టాలేక, దేవుని ఆశ్రయించిన నా బ్రతుకునకన్నీ ఇబ్బందులేగానే ఆ సొనుగుడుని విడిచిపెట్టి, నీ చిత్తమనైనా, నీ ఇష్టం ప్రభువా, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతానయ్యా అనే ఒక మంచి తీర్మానం మా పిల్లలందరికీ మీరు కలుగు చేయమని వేడుకొనుచున్నాను. ఈ వసంత దినాలలో మొడుబారిన జీవితాలను చిగురింప చేయండి. మరి విశేషంగా ఈ రాత్రికాల సమయంలో ప్రియబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చదువుకొనుచున్న పిల్లలు ఉన్నారు నాయన. కొంతమంది పరీక్షలు రాస్తున్నారు, ఇంకొంతమంది రాయటానికి సిద్ధపడుతున్నారు. ఆ బిడ్డలందరికీ యేసు నామమున మెండైన ఆయుష్, ఆరోగ్యాలు, జ్ఞానాత్మలు కలుగునుగాక. పరీక్షలన్నింటిలో అత్యధికమైన విజయం దొరుకునుగాక. అలాగనే హర్షాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యానికి గురయ్యాడు ప్రభు ఆ పరీక్షలకు ముందు. మరి ఆ బిడ్డను మంచి సిద్ధపాటుతో దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మేలు చేయండి. అలాగనే ప్రత్యేకించి మా ప్రభువ ఇంకా అనేక ప్రాంతాలలో బిడ్డలు సిద్ధపడుచు ఉండగా, రేపు సోమవారం నుండి 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్కి సిద్ధపడుచుండగా మంచి సిద్ధపాటు దయచేయండి, ఘన విజయాన్ని దయచేయండి. అలాగనే మా ప్రభువ చదువులు పూర్తి చేసుకొని కుటుంబాలకు ఉపయోగపడటానికి ఉద్యోగాల కొరకు వేటాడుచున్న వారు ఉన్నారు. అటు వారి కోరికలను సిద్ధింపచేయండి, మంచి ఉద్యోగాలతో దీవించండి. ఎదిగిన బిడ్డల వివాహాల పట్ల కార్యం చేయండి. మనోజ్ను జ్ఞాపకం చేసుకోనండి, తన వివాహం పట్ల కార్యం చేయండి. అలాగనే జయశ్రీని జ్ఞాపకం చేసుకోనండి, తన వివాహం పట్ల కార్యం చేయండి. అలాగనే వీరబాబు కుమార్తెలను జ్ఞాపకం చేసుకొని వారి వివాహాల పట్ల మీరు గొప్ప కార్యం చేయమని వేడుకొనుచున్నాం. యోగ్యమైన మంచి గుణం కలిగిన సంబంధాలను మీరు నడిపించి జత చేయమని వేడుకొనుచున్నాం. అలాగనే మా ప్రభువా ఇంకా ఈ రాత్రికాల సమయంలో పెళ్ళై సంవత్సరాలు గడిచిన బిడ్డలు లేకుండా ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మౌనికాలను దర్శించండి అయ్యా. ఏటేటా తన ఇంటి వారు ఉపవాసాలు ఉంటున్నారయ్యా. మీ సన్నిధిలో ఆనందంతో గడపాలని నాయన కుమారునికి వివాహం అవ్వగానే గర్భఫలంతో దీవించావయ్యా. అతనికన్నా ముందుగా అయినా తన కుమార్తె వివాహమైన పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడో కదయ్యా. ఆ బిడ్డను గర్భఫలంతో దీవించండి అయ్యా. మీరు మేలు చేయండి అయ్యా. రెండు దీవెను కలుగు చేయండి, కోరికను సిద్ధింప చేయండి. అలాగనే ప్రసాదు క్రాంతిలను జ్ఞాపకం చేసుకోనండి నాయన. దయతో జ్ఞాపకం చేసుకోనండి. ప్రసాదు క్రాంతిలకి గర్భఫలంతో కూడిన మీ దీవెను కలుగు చేయమని వేడుకొనుచున్నాను. మీకు వందనాలు. అలాగనే మా ప్రభువ ఇంకా నాయన ముత్యాలలో ఉన్న నాయన శిరీషను జ్ఞాపకం చేసుకోనండి, జోసఫ్ను జ్ఞాపకం చేసుకోనండి, గర్భఫలంతో దీవించండి. మరి ముఖ్యంగా అరుణ యొక్క తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కడుపులో ఉన్న ఆ కణితి, ఆ గడ్డ కరిగిపోయి మేలు కలుగునట్లు సహాయం చేయండి. సంపూర్ణ స్వస్థ చిత్తురాలుగా మీరు ఆశీర్వదించండి, మేలు చేయండి.
అలాగనే ఈ రాత్రి ప్రత్యేకించి మా ప్రియబిడ్డ కాసిమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేమందరం చేతులెత్తి అడుగుచున్నామయ్యా. చేతులెత్తుట నీకు అంగీకారం కదా నాయనా. చేతులెత్తుట మీకు అప్పగించుకోవటం కదయ్యా, మీకు లోపట్టం కదయ్యా. అయ్యా, చిన్న వయసులో కుమారుడు ఉన్నాడయ్యా. తల్లి లేకపోతే బిడ్డ పరిస్థితి ఎలాగుంటుందో లోకంలో మేము చూస్తూ అనుభవించిన వాళ్ళం కదా నాయన. ఈ రాత్రి నీ కుమార్తె కాసిముకున్న ప్రతి దోషము తొలగిపోవును గాక. నీ రక్తం ఆ బిడ్డ పైన ప్రోక్షింపబడును గాక. ఆ బిడ్డకి నజరేయుడైన యేసు నామమున సంపూర్ణ స్వస్థత, విడుదల, క్షేమం కలుగును గాక. గొప్ప దేవాన్ని కొనండి. బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. అలాగనే మా ప్రభువా, ఇంకా ప్రత్యేకించి నాయనా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో స్వస్థతతో ఉన్నారట్టి వారిని దర్శించండి. మీ కుమార్తె మార్తమ్మక్కను జ్ఞాపకం చేసుకోనండి, కృపతోడుగా ఉంచండి, నిండు దీవెన కలుగు చేయండి. అలాగనే మా ప్రభువా, ఎన్టీఆర్ కాలనీ సంఘ సహవాసంలో ఉన్న మా బిడ్డలను నైనా కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. శ్రీను కుమారుల కుటుంబాన్ని దర్శించండి. కుమార్తెను మీరు దర్శించండి ప్రభు. కుమారికి సంపూర్ణమైన స్వస్థతను కలుగు చేయండి. అలాగనే తన అత్తగారు లక్ష్మమ్మను జ్ఞాపకం చేసుకోనండి. గాయములందుని చేతులు తాకండి. సంపూర్ణమైన దీవెన, స్వస్థత మీరు కలుగు చేయమని వేడుకొనుచున్నాను. ఈ రాత్రి మీ సన్నిధానానికి వచ్చి కూర్చున్న ప్రతి వారిని దర్శించండి. అలాగనే చిన్న బిడ్డ దేవాంశను జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఆ బిడ్డని మీ గాయములందుని చేతులతో తాకండి అయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగు చేయండి. రేపు జరిగే ఉపవాస ప్రార్థన కూడికలలో మీ కృప సమృద్ధిగా కుమ్మరించండి, మేలులతో నింపండి. అలాగనే మా ప్రభువ, ఉపవాస దినాలలో నాయన కొంతమంది బిడ్డలు సమర్పించుకొని ఆతిథ్య పరిచర్య చేస్తున్నారు. వారి యొక్క హృదయ వాంఛలు యేసు నామమున తీర్చబడును గాక. గొప్ప దేవాన్ని కొందన బిడ్డలను దర్శించండి. అలాగనే షకినాను జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణ స్వస్థ చిత్రాలుగా వచ్చాయి. పేరు పేరు వరుసన మీకు అప్పగిస్తున్నాను. రూతును, తన కుటుంబాన్ని దీవించండి. అలాగనే తనను గన తల్లిని, తండ్రి, తన తోడబుట్టిన వారిని, వారి భవిష్యత్తును దీవించండి. అలాగే షకినాన్ని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగనే మా ప్రభు అనే కుమార్తె ద్వారకను జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణ స్వస్థ చిత్రాలుగా మీరు చేయండి, మేలు చేయండి, దీవెన దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే కాశీంకుల కుటుంబంలో మరి మీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా కుమార్తెకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన స్వస్థతను కలుగు చేయండి.